ఇప్పుడే 'తాయి కలివి' సినిమా కంప్లీట్ చేశా. సినిమా అయితే నాకు చాలా నచ్చింది. ఈ టెంప్లేట్ మీద చాలా సినిమాలొచ్చినియి తెలుగులో కానీ, తమిళ్‌లో గానీ. తమిళ్‌లో అయితే 'కేడీ పెరుసు' ఇదే కాన్సెప్ట్ మీద ఎళ్తాయి. అండ్ తెలుగులో అయితే 'బలగం', 'ప్రతిరోజు పండగే' ఇదే కాన్సెప్ట్ మీద ఎళ్తాయి. అండ్ మీరు చూసుకుంటే ఈ అన్ని సినిమాలు క్లిక్ అయినియి. చాలా మంచి అప్రిషియేషన్ తెచ్చుకున్నాయి. అండ్ వాటితో ఈ సినిమాని కంపేర్ చేసుకుంటే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ టెంప్లేట్ లోనే ఎళ్తది. కానీ ఔట్ అండ్ ఔట్ ఎంగేజ్ చేస్తది. ఒక ఊర్లో ఒక చావు జరుగుతది. ఆ చావు చుట్టూ ఒక డ్రామా క్రియేట్ చేసి ఫన్నీ నోట్‌లో, లైటర్ నోట్‌లో తీసుకెళ్ళడం ఈ ఫిల్మ్స్ అన్నిట్లో ఒక నెరేటివ్. సేమ్ ఈ సినిమా కూడా అదే నెరేటివ్ ఫాలో అవుద్ది. ఇక్కడ మెయిన్ రైటింగ్‌ని మెచ్చుకోవాలి. చాలా చాలా బాగా రాసుకున్నాడు. ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్క్స్ చాలా బాగా బిల్డ్ చేసుకున్నాడు. సినిమాలో చూపించిన ప్రతి క్యారెక్టర్ సినిమాకి ఇంపార్టెంటే. అండ్ ప్రతి క్యారెక్టర్ ఆర్క్ చాలా బావుంటది. అండ్ వాళ్ళ పెర్ఫార్మన్స్‌లు కూడా ఎక్సలెంట్‌గా డెలివరీ చేశారు. అండ్ ఈ సినిమాలో మెయిన్ లీడ్‌గా రాధిక గారు నటించారు. సినిమాలో ఆవిడకి చాలా తక్కువ స్కోప్ ఉంటది. కానీ ఆవిడ క్యారెక్టర్ ఇంపాక్ట్ సినిమా మొత్తం ఉంటది. అండ్ ఆవిడ చాలా పెర్ఫార్మ్ చేశారని జెప్పాలి. అండ్ ఆవిడ కొడుకులుగా నటించిన ముగ్గురు ఎక్సలెంట్ యాక్టింగ్ చేశారు. సినిమా చెప్పాలంటే వాళ్ళ ముగ్గురిదే. అండ్ వాళ్ళతో పాటు బెన్నీ అనే క్యారెక్టర్‌లో నటించిన ఆయన చాలా బాగా నటించారు. ఆయన పేరు తెలీదు. చాలా సినిమాల్లో చూసాం మనం. అండ్ ఆయన క్యారెక్టర్ ఆర్క్ చుట్టూ అల్లుకున్న ఎమోషనల్ యాంగిల్ ఏదైతే ఉంటదో అది చాలా చాలా బావుంటది. సినిమాలో సెకండ్ హాఫ్‌లో ఒక సీన్ ఉంటది. ఆ సీన్ ఏదైతే ఉంటదో కళ్ళలో నుంచి నీళ్ళు తెప్పేస్తది. చాలా బావుంటది. అండ్ నేను చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మీరు ఈ సినిమా మొత్తం ఎమోషనల్‌గా ఉంటదని మాత్రం అనుకోకండి. సినిమా చాలా ఫన్నీగా ఉంటది. ఎమోషన్ యాంగిల్ కొంచెమే ఉంటది. స్టార్టింగ్ రాధిక గారి క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవడానికి చాలా టైం తీసుకుంటాడు. వాటిలో కొన్ని వర్కౌట్ అవుతాయి. కొన్ని వర్కౌట్ అవ్వవు. ముఖ్యంగా తెలుగు డబ్బింగ్‌లో వచ్చే పాటలైతే చాలా కామెడీగా ఉంటాయి. తమిళ్ పాట ఉంచేస్తే బావుండేదేమో. వన్స్ కాన్‌ఫ్లిక్ట్‌లోకి ఎళ్ళిపోయిన తర్వాత చాలా ఫాస్ట్‌గా ఎళ్తది సినిమా. అండ్ టెక్నికల్‌గా కూడా బావుంటది. మ్యూజిక్ గాని, సినిమాటోగ్రఫీ గాని, ప్రొడక్షన్ వాల్యూస్ గాని మొత్తం బావుంటాయి. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరంటే శివకార్తికేయన్. మంచి మీనింగ్‌ఫుల్ ఫిల్మ్‌ని మన ముందుకు తీసుకొచ్చారని చెప్పాలి. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా చాలా బావుంటది. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. సినిమా మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మస్ట్ వాచ్ ఫిల్మ్. అందరికి రికమెండ్ చేస్తాను. అస్సలు మిస్ అవ్వకండి.